హలో ఎవ్రీవన్. ఐయామ్ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చంద్రుడి పైన ఒక హోటల్‌ని నిర్మించబోతున్నారు. యెస్, మీరు విన్నది నిజమే. అసలు మనుషులు వెళ్ళడానికే చాలా గగనంగా ఉన్న ఈ టైంలో ఒక అమెరికన్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ మనుషుల్ని అక్కడికి ఒక హోటల్ నిర్మించి ఒక 8 మెంబర్స్‌ని ట్రిప్‌గా తీసుకెళ్ళడానికి ఈ అమెరికన్ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తుంది. ఆ కంపెనీ వచ్చేసి గెలాక్టిక్ రిసోర్స్ యుటిలైజేషన్ అనే ఒక అమెరికన్ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తా ఉంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పటికల్లా కంప్లీట్ అవుద్దంటే 2031 నుంచి ఒక 2032 అప్రాక్సిమేట్‌లీ ఒక 6, ఇప్పుడు 2026 అనుకుంటే ఒక 6 ఇయర్స్ పట్టొచ్చు ఈ మొత్తం యొక్క కన్‌స్ట్రక్షన్ అవ్వడానికి. ఇప్పుడు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇంకా మీరు ఈ బుకింగ్స్ యొక్క ప్రైజెస్ గురించి చెబితే మీ మైండ్ బ్లాక్ అవుద్ది అండ్ షాక్ అవుతారు. ఫస్ట్ మనం ఈ యాప్‌ని ఇది ఏదైతే జిఆర్‌యు అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి అసలు వాడుకోవడానికే మన ఇండియన్ కరెన్సీలో రూ. 1,00,000 వరకు చెల్లించాలి. ఇంకా ప్రీ బుకింగ్ అంటే మనం వెళ్ళడానికే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి ప్రీ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ అనుకుంటాం కాబట్టి అడ్వాన్స్ బుకింగే 2 క్రోర్స్ ఉంది. ఇంకా మీరు చంద్రుడి పైనకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు స్టే చేసి అలాగే ట్రిప్ కొన్ని రోజులు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, అక్కడి నుంచి మిమ్మల్ని ఇక్కడికి ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఎంత అవుతుందని మీరు అనుకున్నారు? కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అక్షరాల 100,00,00,000 రూపాయలు ఒక్క పర్ పర్సన్‌కి వచ్చేసి 100,00,00,000 రూపాయల వరకు ఈ చంద్రుడి పైన వెళ్ళడానికి 100,00,00,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. అలాగే మనందరం కూడా అసలు చంద్రుని పైన కన్‌స్ట్రక్షన్ ఎలా చేస్తాం? మనందరం కూడా ఈ ఇంటిని ఎలా నిర్మిస్తాం అంటే ఇటుకల ద్వారా లేకపోతే సిమెంట్ బ్రిక్స్ ద్వారా ఇంటిని నిర్మిస్తాం కాబట్టి అక్కడ కన్‌స్ట్రక్షన్ ఎలా చేస్తారు అని అనుకుంటే ఒక గాలిని ఉబ్బించే నిర్మాణం మాదిరి, అంటే మనం ఒక గుడారాల టైప్ ఉండదు చూసారా? గుడారాల టైప్, ఆ టైప్‌లో అక్కడ ఈ కంపెనీ వాళ్ళు చంద్రుని పైన ఈ హోటల్‌ని నిర్మించబోతున్నారంట. అలాగే చంద్రుని పైన రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రేడియేషన్ ఉన్నప్పుడు ఈ హోటల్‌కి ఎంతో కొంత ప్రమాదం ఉంటుంది. కాబట్టి చంద్రుని ఉపరితలంపై ఉన్న గుంతలో ఈ హోటల్‌ని ఏర్పాటు చేయబోతున్నారంట. ఒక్కసారే ఈ హోటల్‌కి 4 మెంబర్స్, అంటే ఓన్లీ ఒక 4 మెంబర్స్ మాత్రమే ఈ హోటల్‌కి వెళ్ళగలరు. అంటే అప్రాక్సిమేట్‌గా మనం లెక్కేసుకుంటే 400,00,00,000 వరకు ఈ హోటల్‌కి వెళ్ళడానికి, ఏదైతే చంద్రుడి పైన హోటల్‌కి వెళ్ళడానికి 400,00,00,000 వరకు ఖర్చవుతుంది. ఇంకా చంద్రుని గురించి మనం స్పష్టంగా తెలుసుకున్నట్టయితే చంద్రుని మీద గ్రావిటీ అనేది 1/6% వరకు 1/6 వరకు ఉంటుంది. కాబట్టి మనం నడవలేము అక్కడ. గెంతుతా పాక్కుంటా పోవాలి. అలాగే ఇక్కడ 60 కేజీలున్న వ్యక్తి చంద్రుడిపైన వెళ్ళగానే 10 కేజీల వరకు కనిపిస్తాడు. అక్కడ గాలి కూడా ఉండదు కాబట్టి మొత్తం కూడా శబ్దం అనేది ఉండదు. అంతా కూడా నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దానికి ఫస్ట్ మనకు భయమేసిద్ది. ఇక శ్వాస శబ్దం మాత్రమే వినిపిస్తా, అంటే మనం అనేది తీసుకునేది శ్వాస శబ్దం మాత్రమే మనకి వినిపిస్తా ఉంటది. ఇంకేంటి అంటే అక్కడ ఉన్న వెదర్ గురించి మనం డిస్కస్ చేస్తే మార్నింగ్ టైంలో 120 డిగ్రీస్ వేడి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఒక 38-40 డిగ్రీస్ ఉంటేనే అల్లల్లాడిపోతాం. అక్కడికి చంద్రుని పైన మార్నింగ్ టైంలో 120 డిగ్రీస్ ఈ అంటే వేడి ఉంటుంది. అలాగే నైట్ టైమ్ మనం ఒక -10, -15, -20 పడిపోవంగానే అసలు ఈ చలి ఏంట్రా బాబు ఇలా ఉంది చలి అని అనుకుంటాం. కానీ మీరు ఇంకా ఈ చలి గురించి చెప్తే షాక్ అవుతారు. -127 డిగ్రీస్ వరకు ఈ చలి ఉంటుంది. అంటే అంత ఫ్రీజన్ మోషన్ వరకు ఉంటుంది. స్కిన్ మాత్రం ఇక్కడ చూస్తే మన స్కిన్ ఎలా ఉంటుందంటే కొంచెం స్కై బ్లూ కలర్‌లో ఈ స్కిన్ కనిపిస్తా ఉంటది తప్ప, మనం చంద్రుని పైన వెళితే మొత్తం డార్క్ స్కిన్, అంటే ఒక నల్లటి మబ్బులు అంటాం చూసారా? ఆ మాదిరి అక్కడ చంద్రుని పైన ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయానికొస్తే ఫుడ్ ఆర్ సర్వీస్ గురించి మనం తెలుసుకున్నట్టయితే, ఫుడ్ మనం నలుగురు వెళ్తాం. ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో నలుగురమంటే నలుగురు ఇక్కడికి వెళ్ళిచ్చేటప్పుడు అక్కడ సర్వీస్ చేయడానికి ఎవరు ఉండరు. ఫస్ట్ మన సర్వీస్ మన ఒక గైడ్ ఉంటాడు. నాకు తెలిసి ఒక గైడ్ ఉంటాడు తప్ప ఈ 3 మెంబర్స్ వెళితే ఒక గైడ్ ఉంటాడు. ఈ అక్కడ ఏంటి అంటే ఈ కంపెనీని స్టార్టప్ ఎవరైతే ఇన్నోవేషన్ చేశారో ఈ హోటల్ నిర్మించబోతున్నారో ఒక గైడ్ ఉంటారు. ఇంకా ముగ్గురు పర్సన్స్ ఉంటారు. ఐ థింక్ నేను అనుకున్న దాన్ని బట్టి ఆ రూమ్ సర్వీస్ చేసేవాడైతే ఎవడు ఉండడు. ఆ గైడ్ కూడా ఈ ఎలా ఉండాలి, ఎలా మనం మన కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, ఎలా పండుకోవాలి, ఎలా తినాలి అనే గైడెన్స్ ఇస్తాడు తప్ప సర్వీస్ అయితే ఏమి ఇవ్వడు. మన సర్వీస్ మనమే చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ ఫుడ్ మాత్రం కంపల్సరీ దొరకదు. ఇప్పుడు మనం హోటల్‌కి వెళ్తే ఒక బిర్యానీ కావాలన్నా వస్తుంది, లేకపోతే మంచి వెజ్ మీల్స్ కావాలన్నా వస్తుంది, ఒక నాన్ వెజ్ మీల్స్ కావాలన్నా వస్తుంది. అంటే పలానా ఫుడ్ మనం తినాలి అని అనుకున్నప్పుడు ఆ ఫుడ్ మనకు వస్తుంది తప్ప ఇక్కడ ఫ్రెష్ ఫుడ్ మీకు దొరకదు. మీకు
ఇంకా సునీత విలియమ్స్ గారి గురించి మీ అందరూ తెలుసుకున్నట్టయితే వాళ్ళు ఫుడ్ ఎలా తింటారో కూడా మీకు ఒకసారి వీడియోలో మీరు అందరూ చూసినట్టయితే వీడియోస్లో గమనించినట్టయితే ఆ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. వాళ్ళు ఫ్రెష్ ఫుడ్ తినడు, ఫ్రోజన్ ఫుడ్ని అంటే ఇప్పుడు ఇగో ఈ రోజు 26 జనవరి ఈ రోజు ఫుడ్ తీసుకెళ్తే అదే ఫుడ్ని 3 months వరకు కూడా అదే ఫుడ్ని ఫ్రోజన్ ఫుడ్ చేసుకొని తింటా ఉంటారు. ఫస్ట్ మాత్రం ఈ ఈ స్టార్టప్ అనేది కంపల్సరీ జరగాలి. అంటే ఈ చంద్రుడి పైన ఒక హోటల్‌ని నిర్మిస్తే అది ఎంతో కొంత ఎన్నో కంట్రీస్‌కి ఇన్స్‌పిరేషన్‌గా ఉంటుంది. అలాగే మనలాంటి కామన్ పీపుల్‌కి కూడా ఎంతో కొంత ఇన్స్‌పిరేషనల్‌గా ఉంటుంది. ఫస్ట్ నాకు తెలిసి ఈ కంపెనీ అంటే ఈ హోటల్ నిర్మిస్తే చంద్రుని పైన ఒక ఫస్ట్ రోబోని తీసుకెళ్తారు. అంటే ఒక రోబోని తీసుకెళ్ళి అక్కడ శాంపిల్స్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు కొంతమంది ధైర్యవంతులైన మనుషుల్ని తీసుకెళ్ళి వాళ్ళు గుడ్ అంటే అక్కడ మంచిగా ఉన్నారు. వాళ్ళు అక్కడ టెంపరేచర్‌ని, అక్కడ ఉన్న వాతావరణాన్ని, అక్కడున్న మొత్తం ఎవ్రీథింగ్‌ని వాళ్ళు అంటే కంఫర్ట్‌గా తీసుకుంటున్నారు కాబట్టి అంటే కంఫర్ట్‌గా ఉన్నారనుకున్నప్పుడు మాత్రమే ఈ ఏదైతే టూరిస్టులని వాళ్ళని తీసుకెళ్తారు. ఇంకా మనం చాలామంది అనుకుంటాం మనం ఈ డెస్టినేషన్ అంటే ఈ ప్లేస్‌కి డెస్టినీకి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలంటే ఇలాంటి పాపం ఈ చంద్రుడి మీద ఉన్న టూర్స్ మాత్రం ఎవరికి వర్తిస్తాయంటే మీ అందరికి కూడా తెలుసు ఇండియాలో మోర్ రిచెస్ట్ మ్యాన్ ఎవరంటే అంబానీ. అనిల్ అంబానీ వీళ్ళకి మాత్రమే ఇయన్నీ వర్తిస్తాయి. అంబానీ అని వాళ్ళకి మాత్రం వర్తిస్తాయి తప్ప మనకెవరికీ వర్తించదు. ఎవరైతే మీ ఫ్రెండ్ కంపల్సరీ నేనక్కడికి వెళ్తాను అండ్ తను బిలియనీర్‌గా భావిస్తా ఉంటాడు. మనం అక్కడికి కూడా వెళ్దాం. చంద్రుని పైన కూడా మనం వెళ్దాం. కొంతమంది అనుకుంటారు ఇయన్నీ ఫ్యాక్ట్ కాదు, నిజం కాదంటే మీరొకసారి వెళ్లి యూఎస్ఏ టుడే అనే ఒక న్యూస్ ఛానెల్‌లో చూడండి. అయితే జిఆర్‌యు అనే స్టార్టప్ కంపెనీ ఒకసారి వెబ్‌సైట్‌ని గమనిస్తే ఇదంతా డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అనిపించి ఈ వీడియోని మొత్తం స్క్రిప్ట్ చదువుకొని రాసుకొని మీకు అందిస్తా ఉన్నాను. కంపల్సరీ ఈ వీడియోని ఎవరైతే మీ ఫ్రెండ్ అక్కడికి వెళ్దాము, ఈ చంద్రుడి పైన మనం హోటల్‌కి వెళ్దాం అని అనుకుంటారో అతనికి కంపల్సరీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.